పోలీస్ స్టేషన్లో ప్రెస్ కార్డు చూపిస్తే అన్ని పనులు సులభంగా అయిపోతాయా? జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులు ఉంటాయా? లేదా చట్టం ముందు అందరూ సమానులేనా? నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ఈరోజు మనం పోలీస్ స్టేషన్లో జర్నలిస్టుల హక్కులు, చట్టం వర్సెస్ వాస్తవం అనే అంశంపై నిజం తెలుసుకుందాం. జర్నలిస్ట్ హ్యావ్ నో స్పెషల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లా. అంటే జర్నలిస్ట్ అని చెప్పుకొని చట్టాన్ని దాటే హక్కు ఎవరికీ లేదు. ఒక జర్నలిస్ట్ ఏం చేయొచ్చు అని మాట్లాడుకుంటే, సమాచారం కోసం పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ విషయాల్లో ప్రశ్నలు అడగవచ్చు, చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీ కోసం దరఖాస్తు చేయవచ్చు, అధికారిక వివరాలు తెలుసుకునే హక్కు ఉంటుంది. మరి ఒక జర్నలిస్ట్ ఏం చేయకూడదు అనే విషయాలు మాట్లాడుకుంటే, నిందితుడిని విడుదల చేయమని ఒత్తిడి చేయడం కానీ, దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కానీ, బెదిరింపులు లేదా ప్రభావం చూపడం, ప్రెస్ కార్డు దుర్వినియోగం చేయడం, ఇవి చేస్తే జర్నలిస్ట్ అయినా సాధారణ పౌరుడైనా చట్టం ప్రకారం కేసు నమోదవుతుంది. ఇక లా యాంగిల్, ప్రెస్ ఫ్రీడమ్ డస్ నాట్ మీన్ లాలెస్నెస్. ప్రెస్ స్వేచ్ఛ అంటే చట్టానికి మించి ఉండడం కాదు, చట్టం లోపల పనిచేయడమే నిజమైన స్వేచ్ఛ. జర్నలిస్ట్ అనే పేరు బాధ్యత, అది అధికారం కాదు. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను రక్షించాలి, ప్రెస్ పేరుతో దుర్వినియోగం చేసే వారిని బయటపెట్టాలి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోను షేర్ చేయండి. చట్టం తెలుసుకొని పనిచేద్దాం, జర్నలిజాన్ని గౌరవంగా నిలబెట్టుకుందాం.